మత విశ్వాసాలని వారు గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ సాగే వసుదైక కుటుంబం పవిత్ర భారతదేశం. అందుకే తరతరాలుగా సంస్కృతి సాంప్రదాయాలతో ఈ దేశం ముందుకు సాగుతూ ఉంది. కానీ దురదృష్టం, అత్యంత బాధాకరం, అత్యంత హేయమైన చర్య నిన్నటి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో చేసినటువంటి వికృత వికార అనాగరిక చేష్టలు. వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తేవడమే ఒక తప్పు. నాకు తెలిసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద ప్లే కార్డులు పట్టుకున్న సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ రాజకీయ భేదాలు విభేదాలతో రాజకీయ వాదాలతో పట్టుకున్న ప్లే కార్డులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఏ దేవుడి ఫోటోని పట్టుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర శాసనసభకు కానీ శాసన మండలికి కానీ బహుశా ఈ దేశంలోనే ఏ శాసనసభ ఏ శాసన మండలి భారతదేశ లోక్సభలో కూడా ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు. ఒక దుర్మార్గంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా, ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా, అదేవిధంగా అన్నిటికీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అటు కేంద్రం సహకారంతో తన అసమాన పరిపాలన దక్షతతో తన అనుభవంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తూ సంక్షేమాన్ని కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ అన్నిటికీ మించి మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఈనాడు ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతూ ఉంది. అన్నిటికీ మించి గత 30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది ఎగతాళి చేశారు, కంప్యూటర్లు కూడు పెడతాయని. మరి ఆ తర్వాత అదే కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి, దిశ మార్చాయి. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్ అని క్వాంటమ్ వ్యాలీ అంటూ ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్గా మార్చే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ఎటు ఇవ్వాల, కనీసం ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ఆ యొక్క పరిపాలనలో లోటుపాట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తప్పులుంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా అడ్డగోలుగా ప్రతినిత్యం కూడా రకరకాల సమస్యల్ని తీసుకుని వస్తూ ఆ యొక్క ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో పోకుండా అడ్డుపడుతూ అనేక రకాల వికారపు చేష్టలకి వికృత చేష్టలకి పాల్పడుతూ ఉన్నారు. నిన్నటి రోజున శాసనసభలో ఆ దేవుణ్ణి తీసుకురావటమే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని ఆ టేబుల్ మీద విసిరిన తీరు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మండలి ప్రతిపక్ష నేత బొత్స గారు మా సభ్యుడు ఏ ఒక్కరైనా చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఫోటో పట్టుకుంటే చూపించాలి ఆధారాలు, దేనికైనా మేము సిద్ధం అన్నారు. అంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నా. బొత్స గారు మాట తప్పవద్దు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరున్నారు. మీరే చెప్పారు నిన్నటి రోజున మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం, మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా, రుజువు చేయాలా, దేనికైనా మేము సిద్ధం, ఎంతటి శిక్షకైనా మేము సిద్ధమని స్వయంగా బొత్స గారు మాట్లాడారు. మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నా. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కోరేది ఒకటే, జరిగింది. ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివేరైపోయింది. కనీసం
క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పండి. ఏదైతే ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా అదేవిధంగా ఆ దేవదేవుడికి క్షమాపణలు చెప్పాలా. అంతేకాని ఎదురుదాడి చేస్తామంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్నీ వచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం ఇంత బాగా పెరిగిన తర్వాత పక్కదారి పట్టించాలంటే సాధ్యం కాదు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ప్రజలకి దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ భవిష్యత్తులోనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హుందాయుత రాజకీయాలు, ఆరోగ్యమైన రాజకీయాలు, ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం చాలా దురదృష్టకరమైన విషయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి ఒక సంఘటన జరగకూడదు. ఆల్రెడీ ఒక తప్పు జరిగింది. దానికి న్యాయస్థానాలకి మనం అన్ని విధాల వాళ్ళకి సిట్టు వేసున్నాం. అక్కడ ఏది న్యాయమో అది ఇంకా బయటికి రానేలేదు. అటువంటి టైంలో వేచి చూడాల్సింది పోయి అనవసరంగా బడ్జెట్ సమావేశాల టైంలో మీరు శాసనసభకు రాకుండా వచ్చిన ఒక శాసన మండలిలో బడ్జెట్ గురించి మాట్లాడి దాంట్లో ఏమన్నా మీకు భేదాలు కనిపిస్తే దాని గురించి చర్చించాలి, కానీ అది వదిలేసి ఎన్నో కోట్ల మంది మనోభావాలతో ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండల్లోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు. దేని మీద నమ్మకము గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి. ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే తేల్చుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు అందరము కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త దీని గురించి పాటుపడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా జరగకుండా, అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం. నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకంతోనే తిరుమల అంటే రెండు చేతులెత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఇంకేది గుర్తురాదు ఏ భక్తుడికి కూడా. అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే. అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం. ఏదన్నా మనకి చేతనైతే ఆయన మనకిచ్చిన దాంట్లో 10 రూపాయలు ఆయన భక్తులకి కానీ ఆయన దగ్గర ఉన్నదానికి కానీ ఉపయోగపడేలాగా మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే కార్డులు తీసుకొని ఆయన్ని రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద, కౌన్సిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా హుందాతనమైన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలని చెప్పి దేవుణ్ణి ఇంతటితో వదిలేయాలని మీరందరూ కూడా భగవంతుని ఇంత దూరం మీ రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు
ఆయనకి క్షమాపణ చెప్పాలని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయనే చెప్పించుకుంటాడని కూడా నేను మీకు అందరికీ ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర.